హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2020 సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలామంది దీని గురించి ఫోకస్ చేయట్లేదు. ఓకే, అంటే నా గైడెన్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంతవరకు కూడా అడగలేదు. సో అప్పుడు అనిపించింది వీళ్ళందరూ ఏంటంటే ఒక పాయింట్ అయితే చాలా చాలా నెగ్లెక్ట్ చేశారు. దాని గురించి తెలుసుకోకపోతే డెఫినెట్గా యూ గైస్ విల్ ఫేస్ ద మ్యూజిక్. అదేంటంటే ఆ పర్టికులర్ పాయింట్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఈ కంప్లీట్ ఆర్టికల్లో చూసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. కమిషన్ ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీ ద్వారా ప్రశ్నాపత్రాలు రూపకల్పన జరుగుతుందన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది థర్డ్ పార్టీ అంటే ఏంటి. థర్డ్ పార్టీ గురించి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఏంటంటే థర్డ్ పార్టీ అనేది ఏంటో ఒక చిన్న థింగ్ కింద తీసుకుంటున్నారు, కానీ మేబీ దీని తర్వాత ఇంపాక్ట్ అనేది మీకు ఎగ్జామ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థర్డ్ పార్టీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దీనికి ఏంటంటే మీకు కొన్ని రిఫరెన్స్ అనేవి కూడా మీకు షేర్ చేస్తాను. అవన్నీ కూడా ఇంతకుముందు జరిగినవే. సో ఏపీఎస్సీ కొత్తగా ఉన్నా సరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కొత్త కాదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పార్టీ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్స్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థర్డ్ పార్టీ ఎవరో మనకి ఎవరో తెలియదు. ఓకే, సో వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో అంతా కూడా మనకి ఐడియా అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ పిఎస్సి తాలూకా క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేయాలంటే వాటికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు వీడియోస్ చెప్తుంటా, ఈ ఫస్ట్ అనే కీవర్డ్ చూడండి. మీకు ప్రతి పిఎస్సి ఎగ్జామినేషన్ కనీసం 100 క్వశ్చన్స్ ఒక 2 to 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్న. అవి రీసెంట్ గా ఛత్తీస్గఢ్ పిఎస్సీ ఎగ్జామ్ లో కూడా కనిపించినాయి, అలాగే ఒడిశా పిఎస్సీలో కూడా కనిపించినాయి. ఓకే, ఇలాగా జస్ట్ ఒక పాయింట్ మాత్రం చెప్తున్నా. ఇలాంటి సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉంటుంది అనమాట. ప్రతి స్టేట్ పిఎస్సీకి ఉంటాయి. ఈ స్టాండర్డ్స్ ని తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది సగం ఈజీ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరో మనకు తెలియదు కాబట్టి సో వీళ్ళు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, అంటే వీళ్ళకి ఉన్న రీసోర్సెస్ అండ్ రిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఓకే, అంటే ఒక రకం చూసుకుంటే మన ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అవ్వచ్చు, లేకపోతే యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అవ్వచ్చు. సో ఫస్ట్ వాటిని చూసిన తర్వాతే వీళ్ళు కరెంట్ సినారియోలో క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. మేబీ ఇది డైనమిక్ అప్రోచ్ లో కావచ్చు, లేకపోతే స్టాటిక్ అప్రోచ్ లో కావచ్చు. ఓకే, కానీ బేసిక్ రిఫరెన్స్ ఏంటంటే ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్, యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అండ్ అదర్ స్టేట్ పిఎస్సీ పేపర్స్. ఓకే, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. మన 2019 ఫిలిమ్స్ చూడండి. ఆల్రెడీ నిన్న మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక వీడియో అయితే షేర్ చేశాను. యూపీఎస్సీ ఫిలిమ్స్ జస్ట్ 1987 క్వశ్చన్ పేపర్ ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ని బేస్ చేసుకుని 2019 లో స్టేట్మెంట్స్ కింద ఇచ్చారు. దాన్ని ఏంటి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ట్విస్ట్ చేసి ఇచ్చారు, కానీ బేసిక్ థింగ్స్ అని అలాగే ఉన్నాయి. అది యూపీఎస్సీ తాలూకా స్ట్రాటజీ. చాలా మంది మీరు ఏంటంటే యూపీఎస్సీ పేపర్స్ ప్రీవియస్ అనేది కంప్లీట్ గా అనాలిసిస్ చేయకపోవడం వల్ల అది కొత్త ఫార్మాట్ లో ఇచ్చిన క్వశ్చన్ లా మీకు అనిపించింది. సో ఇలాగా యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే అసలు యూపీఎస్సీ తాలూకా గేమ్ ప్లాన్ ఏంటని మీకు తెలుస్తుంది. ఓకే, అసలు ఏ ఎక్స్పెక్ట్ చేస్తుంది యూపీఎస్సీ మందగించడానికి కూడా మీకు అర్థం అవుతుంది. వన్స్ 1979 నుంచి 2019 క్వశ్చన్ పేపర్స్ అనేవి సాల్వ్ చేసిన తర్వాత అటు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. ఓకే, సో అంతా కూడా తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థర్డ్ పార్టీ గురించి తెలుసుకుందాం. ఈ థర్డ్ పార్టీ అంటే ఏంటి అనేది మీకు ఒక రిఫరెన్స్ తోనే మీకు షేర్ చేస్తాను. ఓకే, సో థర్డ్ పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుందాం. ఓకే, అంటే థర్డ్ పార్టీ అంటే ఏంటో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. ఓకే, ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ చెప్తా. చాలా మంది ఇది ఫేక్ అనుకుంటారు. ఇదేం ఫేక్ కాదు. కావాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు చెక్ చేసుకోండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే, ఇదైతే ఫేక్ కాదు. నేను ఎప్పుడు కూడా ఫేక్ మాటలు చెప్పను. నాదంతా కూడా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది, ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది. ఓకే, ఒకసారి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్ఎఫ్పి డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్ చేసి ఆర్ఎఫ్పి డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇచ్చింది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్ పేపర్ ని సెట్ చేయడానికి. ఆ గైడ్ లైన్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే థర్డ్ పార్టీ నుంచి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏపీఎస్సీ కూడా ఇదే ఫార్మాట్ లో ఇస్తారు. ఓకే, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అన్నిటికీ కూడా ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండ్స్ అయితే ఉంటాయి. మేబీ చిన్న చిన్న చేంజెస్ రావచ్చు, కానీ మెయిన్ గా ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడంలో మేబీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే స్టాండ్స్ లో గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. ఓకే, అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే థర్డ్ పార్టీకి మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో దీంట్లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే సర్వీస్ ప్రొవైడర్ షల్ అదర్ టు ఫాలోయింగ్ అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఎన్ష్యూర్ టు మెయింటైన్ హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్
కాన్ఫిడెన్షియాలిటీ ఇన్ క్రియేషన్, ప్రాసెసింగ్, మెయింటెనెన్స్, స్టోరేజ్, ఎన్క్రిప్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్వశ్చన్ సెట్ అన్నారు. సో క్రియేషన్ ఏదైతే మనం ఇందాక చూసామో ఇక్కడ ఏపీపీఎస్ ఇన్వాల్వ్ లేకుండా థర్డ్ పార్టీ ద్వారా ప్రశ్నాపత్రాలు రూపకల్పన జరుగుతుంది అన్నారు. ఓకే, సో ఈ పాయింట్ కి అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కి నేను మీకు ఇచ్చే రెఫరెన్స్ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్ఎఫ్పి డాక్యుమెంట్. ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, చాలా మందికి ఐడియా ఉంటుంది ఎవరైతే పబ్లిక్ సర్వీస్ ఉన్నారో. ఓకే, సో ఇక్కడ అందుకే ఈ క్రియేషన్ అనేది నేను ఇక్కడ హైలైట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరేంజ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఐటమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డెడికేటెడ్ ప్యానల్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటే ఎవరు మీకు ఆల్రెడీ తెలుసు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవుతారు. ఓకే, సో యూపీఎస్సీ ఎవరైతే ఉన్నారో పేపర్స్ ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్స్. నాకు పర్సనల్ గా ఒక యూపీఎస్సీ ఎవాల్యుయేటర్ తెలుసు, లాస్ట్ 10 years నుంచి ఆయన పేపర్స్ అనేవి కరెక్ట్ చేస్తున్నారు. సో ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా వాళ్ళు రీసోర్స్ యూజ్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళ ఆన్సర్స్ ని ఫ్రేమ్ చేస్తారు, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అన్ని కూడా నాకు కంప్లీట్ ఐడియా అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డెడికేటెడ్ ప్యానల్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్షోర్ సెకండ్ లెవెల్ ఆఫ్ వాలిడేషన్ ఆఫ్ ఐటమ్స్ క్రియేటెడ్ బై ప్యానల్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అన్నారు. ఓకే, సో వాలిడేషన్ క్రాస్ చెక్ చేయడానికి క్వశ్చన్స్ వుడ్ బి క్రియేటెడ్ టాపిక్ వైజ్ అండ్ సబ్సిక్వెంట్లీ ద సేమ్ వుడ్ బి క్లబ్డ్ అన్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు చెప్పాను కదా ప్రతి పిఎస్సీస్ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయని చెప్పి. సో వీళ్ళంటే నేను ఈ పదం వాడచ్చు లేదా అర్థం కావట్లేదు. ఓకే, హై ఈల్డ్ టాపిక్స్ అనుకుందాం. ఓకే, జస్ట్ హై ఈల్డ్ టాపిక్స్ ఏంటంటే వీళ్ళు క్వశ్చన్స్ కింద ఫ్రేమ్ చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఐటమ్స్ వుడ్ బి అసైన్డ్ బై వన్ ప్యానల్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ద సేమ్ వుడ్ బి వ్యాలిడేటెడ్ బై అనదర్ ప్యానల్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సో ఇక్కడ చెప్పాను కదా, ఒకరు ఏంటంటే క్వశ్చన్ పేపర్ ని క్రియేట్ చేస్తారు అండ్ ఇంకో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే ఈ వాలిడేషన్ చేస్తారు. ఓకే, సేమ్ అదే ఇక్కడ చెప్పారనమాట. సో డిఫికల్టీ లెవెల్ అనేది ఒక ప్యానల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అసైన్ చేస్తున్నారు అండ్ ఇంకొకరు ఏంటంటే వ్యాలిడేట్ చేస్తున్నారు. సో ఈ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటనేది మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ గురించి మనం మాట్లాడాలంటే మేబీ యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు. మీరు ఆల్రెడీ చూసారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాలిటీ ఎలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీగా క్వశ్చన్స్ వచ్చినాయి అనేది. ఓకే, జస్ట్ మీకేంటో జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నా, భయపడడానికి కాదు. ఓకే, మేబీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ రావచ్చు క్వశ్చన్ పేపర్, అప్పుడు మీరు ప్యానిక్ అవ్వచ్చు. ఆ టైంలో మీరు ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా జరగకుండా ఉండడానికి ఇప్పటి నుంచే మీకేంటే కొన్ని ఇన్పుట్స్ అయితే ఇస్తున్నాను. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ కూడా నిజాలు. సో నిజాలు మాట్లాడుకోవడం మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే, కాబట్టి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి అనుకోనే ఆ లెవెల్ తగినట్టు ఆ స్టాండర్డ్స్ తగినట్టు ప్రిపేర్ అవ్వండి. నేను చాలా మంది చూసాను ఏపీఎస్సీ తాలూకా ఎస్ఏ పేపర్స్ చూడండి, ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అవి క్వశ్చన్ ఫార్మాట్ లో ఉంటాయి. ఒకసారి యూపీఎస్సీ కానీ వేరే స్టేట్ పిఎస్సీ కానీ ఎస్ఏ పేపర్స్ రిఫర్ చేయండి. మన ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఎస్ఏ ఫార్మాట్ ఉందో దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ వస్తే వెల్ అండ్ గుడ్, మీకు స్కోర్ అవుతుంది. అదే యూపీఎస్సీలో కానీ లేకపోతే వేరే స్టేట్ పిఎస్సీ ఫార్మాట్ ఎస్ఏ క్వశ్చన్స్ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఆ టైంలో మీరేంటో ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ కి అలవాటు పడి సడన్ గా అక్కడ ట్విస్ట్ అయిన తర్వాత అప్రోచ్ ఏ విధంగా వెళ్ళాలనేది మీకు ఆ టైంలో మేబీ ఛాలెంజ్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు నుంచే మీరు ఏదైతే అప్రోచ్ ఫాలో అవుతున్నారో దాంతో పాటు వేరే స్టేట్ పిఎస్సీ అలాగే యూపీఎస్సీ పేపర్స్ కూడా రిఫర్ చేయండి అండ్ ఆ క్వశ్చన్స్ కూడా ట్రై టు ఆన్సర్ ఇట్. ఓకే, మెయిన్ గా ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంది డిస్కస్ చేశారు మీ కోచింగ్ సెంటర్స్ లో. ఓకే, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అలాగే అదర్ స్టేట్ పిఎస్సీ పేపర్స్ కూడా రిఫర్ చేయాలి. ఓకే, నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అదర్ స్టేట్ పిఎస్సీస్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలాగే చాలా క్వశ్చన్స్ ఎన్కౌంటర్ అయ్యాయి. అలాగే రీసెంట్ గా ఏపీఎస్సీ ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2020లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందో దానిలో అదర్ స్టేట్ పిఎస్సీస్ నుంచి చాలా ఫ్లో ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఓకే, సో నాకేంటే వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ కంప్లీట్ ఐడియా ఉంది, ఆ సెట్ అంతా నా దగ్గర ఉంది. నేను దగ్గర 2 months మా ఫ్రెండ్స్ ని ఆ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా పంపించమని చెప్పి దాన్ని సార్ట్అవుట్ చేసే అంతా కూడా చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 2 months ఈ అదర్ స్టేట్ పిఎస్సీస్ మీద టైం స్పెండ్ చేయడం జరిగింది. యూపీఎస్సీ అంటే ఆల్రెడీ మనకి కొన్ని బుక్స్ ఉన్నాయి, విశాల్ పబ్లికేషన్స్ అనే బుక్ ఉంది, అది మీరు రిఫర్ చేయొచ్చు. ఓకే, విశాల్ పబ్లికేషన్స్ ప్రీవియస్ పేపర్స్ ఉంటుంది మెయిన్స్ యూపీఎస్సీ, అది మీరు రిఫర్ చేయండి. లేకపోతే మన యూపీఎస్సీ వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. ఓకే, ఏపీఎస్సీ మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఈ రకంగా కొంచెం ఆలోచించండి అండ్ నేనైతే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ గురించి చెప్తున్నానో మేబీ అది పెంచితే స్థాయి పెరిగితే మాత్రం డెఫినెట్ గా అది ప్రాబ్లం అవుతుంది మీకు. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెయిన్గా ఇక్కడ ట్రాన్స్లేషన్, ఎందుకంటే మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా చాలా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వచ్చాయి కదా, సో దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటుంది ఏపీపీఎస్సీ ఇన్ కేస్ మెయిన్స్లో. ఓకే, అది కూడా ఒక గైడ్ లైన్ కింద ఎస్ఎస్సీ అయితే ఇచ్చింది. ఇఫ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ క్వశ్చన్ ఐటమ్స్ ఇస్ రిక్వైర్డ్, ట్రాన్స్లేషన్ వర్క్ విల్ బి డన్ త్రూ ఏ డెడికేటెడ్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సో మెయిన్గా ఈ ట్రాన్స్లేషన్ కూడా ఈ డెడికేటెడ్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చేస్తారు. ఓకే, అండ్ ఫైనలీ ఎన్ష్యూర్ ప్రూఫ్ రీడింగ్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్, ఇది అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మీకు ట్యాబ్స్ ద్వారా మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఎగ్జామ్కి ఒక 5 minutes ముందు ఓపెన్ అవుతుంది అన్నారు. ఓకే, సో దాన్ని ఏంటంటే ఒక ప్రాక్టికల్ అప్రోచ్ మనం చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎస్ఎస్సీ గైడెన్స్ ప్రకారం శాంపుల్ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ మస్ట్ బి సబ్మిటెడ్ టు ద ఎస్ఎస్సీ అట్లీస్ట్ 15 days prior అన్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు May 15th ఎగ్జాంపుల్ చెప్తున్నా, May 15th కాదు, లేకపోతే October 15th ఎగ్జామ్ అనుకోండి ఎగ్జాంపుల్కి. ఓకే, అంటే ఈ శాంపుల్ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కల్లా సెట్ చేయాలంటే 15 days ముందే సబ్మిట్ చేయాలి, అంటే October 1st కల్లా ఏపీపీఎస్సీకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఎందుకంటే థర్డ్ పార్టీ నుంచి ఏపీపీఎస్సీకి వెళ్ళాలి కాబట్టి అట్లీస్ట్ 15 days prior అని ఇచ్చారనమాట. సో మేబీ ఇదే టైం లైన్ అయితే ఫాలో అవ్వచ్చు. కాబట్టి మీరు ఈ కరెంట్ అఫైర్స్ డైనమిక్ అప్రోచ్లో మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎగ్జామ్కి 15 days ముందు వరకు కూడా మీరు అయితే చదవాలి. మాక్సిమం 10 days ఆర్ 1 week అనేది తీసుకోండి. పోనీ సేఫ్ గేమ్, జస్ట్ ఇట్స్ సేఫ్ గేమ్. అంటే జనరల్గా ఎస్ఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే అట్లీస్ట్ 15 days prior అన్నారు. కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఏంటంటే ఎగ్జామ్కి 1 month ముందు వరకు చదివితే సరిపోతుందనే ఐడియాలో ఉంటారు. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు ఫార్మాట్ వేరు కాబట్టి ఇది కూడా మీరు పాయింట్ అనేది కన్సిడర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే అనవసరంగా లాస్ట్లో మీకు ప్రాబ్లం అవ్వకూడదు. కాబట్టి ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ టైం లైన్ ఏదైతుందో 15 days prior అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ సెట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెంట్రల్ సర్వర్ టు లోకల్ సర్వర్ ఆర్ లోకల్ సర్వర్ టు క్యాండిడేట్ టెర్మినల్ ఓన్లీ ఆఫ్టర్ బెస్ట్ ఎన్క్రిప్షన్. సో ఏదో ఇప్పుడు మీకు ట్యాబ్స్ లో క్వశ్చన్ పేపర్ అనేది వస్తున్నాను కదా, సో ఇదే ఫార్మాట్ లో రావడానికి అవకాశం ఉంది. సో ఇదంతా టెక్నికల్ది, మనకు అదైతే అవసరం లేదు. మనకేంటి టైం లైన్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ కి ఒక 15 days ముందు వరకు కూడా మీరు కరెంట్ అఫైర్స్ అయితే చదువుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఉంటుంది. అది ఇప్పుడు ఏపీపీఎస్సీ అయితే చూసుకుంటుంది అనమాట, మొత్తం ఈ ఆపరేషన్స్ అన్ని కూడా చూడడానికి. సో మేబీ అది మ్యాన్ పవర్ కానీ టెక్నికల్ కానీ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ మనకి సంబంధం లేదు. మనకి యాస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ విధంగా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, ఆ మెకానిజం అంతా కూడా మీకు ఇక్కడ షేర్ చేశాను. సో ఇవన్నీ కూడా కొంచెం మీరు బ్రాడ్గా ఆలోచించాల్సిన అవసరం అవుతుంది, ఎందుకంటే ఇంతవరకు కూడా ఎప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పేపర్ అనేది రాలేదు కాబట్టి. సో డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అది నేను చెప్తుంది. ఇంతకుముందు ఏపీపీఎస్సీ ఫార్మాట్లోనే క్వశ్చన్స్ వస్తాయి అనేది చూడండి ఒకసారి, మీరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. వస్తే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ ఏమైనా రివర్స్ అయిందంటే అప్పుడు ఏంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇదే ఒకటి గోల్డెన్ ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. సో క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి చూడండి. సో ఇదేంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నా కమాండ్ ఉంది, ఇంక్లూడింగ్ ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్, అది కూడా ఎగ్జామ్స్ క్లియర్ చేస్తున్నాం కాబట్టి అందుకు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ మీద నాకు కంప్లీట్ కమాండ్ ఉంది. ఓకే, అందుకు మీకు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోండి. డెఫినెట్గా ఈ థర్డ్ పార్టీ అనే దానికి మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి కూడా మీకు ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ గైడెన్స్ మ్యాచ్కి ఈ అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్స్ అన్ని కూడా లిస్ట్ అది అంతా సెట్ అంతా ఇచ్చేసాను, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పా. యూపీఎస్సీకి మీరు విశాల్ పబ్లికేషన్స్ రిఫర్ చేయండి, ఏపీపీఎస్సీకి మీరు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర అది ఒకసారి చూసుకోండి. సో ఇది ఏంటంటే క్యాలిక్యులేటర్ రిస్క్ అయితే అవసరం. సో కంప్లీట్గా ఏపీపీఎస్సీ ఫార్మాట్లోనే క్వశ్చన్స్ వస్తాయనేది మాత్రం కొంచెం చూసుకోండి, ఆలోచించండి. అది మీ పర్సనల్ థింకింగ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ నేను చెప్పేది అంటే ఎప్పుడు కూడా ఒక 360 degree అప్రోచ్ చూడాలని చెప్తాను నేను. నాదేంటే ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ముందు ఆ క్యాల్కులేషన్ అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఇప్పటి నుంచే ఇంకా సఫిషియంట్ టైం ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.